అదే థ్రెట్ భద్రతకు సంబంధించిన థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది? ఆయన ఇంట్లోంచే బయటకు రావట్లేదు. 4 రోజులేమో బెంగళూరు ప్యాలెస్ లో ఉంటానంటున్నారు, 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటానండి వ్యక్తికి. వారానికి 7 రోజులు ఇంట్లో ఉండే వారికి భద్రత ఎక్కడి నుంచి ఉంది? ఇంట్లో వాళ్ళ నుంచా లేదా అంతర్గత పని వాళ్ళ నుంచా? దాన్ని ఈ భద్రత ఒకవేళ నిజంగా ఇస్తే మాత్రం వీళ్ళు ఎలా కాపాడతారు? ఇంట్లో వాళ్ళ నుంచి భద్రత ఉన్నా లేదా ఆ అంతరంగిక సేవకుల నుంచి భద్రత ఉన్నా బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎలా కాపాడతారు? లేదా ప్రభుత్వ వ్యవస్థ నుంచి భద్రత ఏదో థ్రెట్ ఉందా? వ్యవస్థలు 5 సంవత్సరాలు మీరే కదా తయారు చేశారు, వ్యవస్థల్లో లోపాలన్నీ చక్కదిద్దేని అంటున్నారు. మీరు తయారు చేసిన వ్యవస్థల నుంచి మీకెందుకు భద్రత థ్రెట్ ఉంటది? లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి మీకు థ్రెట్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు సీఎం చేసినప్పుడు మీకు మీ కుటుంబానికి ఎటువంటి థ్రెట్ లేదు. వాళ్ళ మీరు అన్యోన్యంగానే కలిసిమెలిసిగానే వెళ్ళారు. మీ ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు నాకు ఉన్నాయని. మీకు చంద్రబాబు నాయుడు గారి థ్రెట్ లేదనేది జనాలు అందరికీ తెలుసు. ఇంకెవరి నుంచి థ్రెట్ ఉంది? బీజేపీ నుంచా? బీజేపీకి అనేక సార్లు మీరు స్థానివాళ్ళు కప్పుకుని వచ్చారు. బీజేపీకి మీకు ఇప్పటికి మీరు బీజేపీకి మద్దతుని ఇస్తూనే ఉన్నారు, రేకపోతే రాజ్యసభలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి థ్రెట్ మీకు? పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గాలకి అంత సీన్ లేదు. ఇంకెక్కడి నుంచి ఉందో థ్రెట్? నిజంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలకి అటువంటి సీన్ ఉంటుంటే ఈ రోజు నన్ను ఏది బయట ప్రతిపక్షంలోనో లేదా మాకు సీఎం కావాలని వీధుల్లో పోరాటాలు చేయరు, లేదా డిప్యూటీ సీఎం తో సరిపెట్టుకోరు. మీకు ఎక్కడి నుంచి ఉందో థ్రెట్? మీరు ఇచ్చే పరిపాలన లేదా గంజాయి స్మగ్లింగ్ లేదా ఏదో అక్కడ ఆ కంటైనర్ ఈ కంటైనర్ దొరికేది అన్నారు, లేదా ఇటువంటి మీరు తీసుకున్న ఏదైనా తప్పు ఉందా, ప్రాబ్లం ఉందా, దాని గురించి మీరు ఏమైనా భయపడుతున్నారా? లేదా మీరు చేసిన పాపాల వల్ల ఏదైనా మిమ్మల్ని ఎంటాడతారని భయపడుతున్నారా? దాని స్పష్టత ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను సార్. రవిశంకర్ ఒక ప్రశ్న వేశారు, ఆడెవడో నుంచి మాట్లాడుతూ ఒక డైలాగ్ పెట్టాడు. నేను మీకు చెప్తాను, ఇతను 16 నెలలు జైలు జీవితం గడిపినాడు, భవిష్యత్తు కూడా జైలులో గడపాల్సినాడు. దానికి అలవాటు సో తన ప్యాలెస్ అన్ని కూడాను జైలు గోడలు ఉండేట్టుగా కట్టించుకున్నాడు. అంత విశాలంగా కట్టించుకున్నాడు. ఈ రోజుకి జైలు జీవితం లాంటిది ఒంటరి జీవితం. కాబట్టి ఆ జీవితానికి అలవాటు పడటం కోసం మళ్ళీ తనకు జైలు జీవితం గడపాలంటే నన్ను చెర్లపల్లి ఎక్కడ పెట్టద్దు, లో పెట్టండి, కావాలంటే హౌస్ అరెస్ట్ చూపించుకోండి అని అడుగుతాడు సార్. మీకు నేను చెప్పే భావం మీకు అర్థం కాదు. లేకపోతే 30 అడుగులు పట్ట ఎవడన్నా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాడా సార్? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా కట్టుకుంటాడా? అంటే ఎక్కడ ఉంటాయి? జైలుకే ఉంటాయి అటువంటి గోడలు. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక రకమైన షాక్కి గురై ఈవీఎంల మీద కొన్ని ఆరోపణలు చేసి ఆ తర్వాత పార్టీ నాయకులతో ఓడిన అభ్యర్థులతో ఒక సమీక్ష జరిపిన సందర్భం